వచ్చే ఏడాది ఐపీఎల్పై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎందుకంటే త్వరలో జరగబోయే మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లు సైతం జట్లు మారబోతున్నారనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. దీంతో తమ ఫేవరెట్ జట్లలోని ఆటగాళ్లు అదే జట్టులో కొనసాగుతారా లేదా వేరే జట్లకు వెళ్లిపోతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు జట్లలోని రిటైన్ ఆటగాళ్ల గురించి కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం మెగా వేలం కోసం తన చర్యలను వేగవంతం చేసింది. రిటర్న్ ప్లేయర్ల జాబితాను ఖరారు చేసింది. వచ్చే ఐపీఎల్లో ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే వేలానికి సిద్ధమవుతోంది. నవంబర్ 3 లేదా ఆఖరి వారంలో మెగా ఆక్షన్ జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా విదేశాల్లో మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైన్ ఆటగాళ్ల జాబితాను ఢిల్లీ సిద్ధం చేసుకుంది. పెద్ద ఎత్తున సాహసాల జోలికి వెళ్లకుండా అంచనాలకు తగ్గట్లుగానే రిటెన్షన్ లిస్ట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తమ జట్టులోని స్టార్ ప్లేయర్లతో పాటు ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ను తమ ఫ్రాంచైజీతో కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రిటెన్షన్ రూల్స్ పై ఈ నెలాఖరులోపు స్పష్టత రానుంది. అంతకుముందే రిటెన్షన్ జాబితాలో తమ ప్రథమ ఎంపిక రిషబ్ పంత్గా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం పంత్ ఐపీఎల్ జీతం 16 కోట్ల రూపాయలు. అయితే బీసీసీఐ నిర్దేశించిన రిటెన్షన్ ఫీజు ఆధారంగా పంత్కు మరింత మొత్తాన్ని అందించడానికి ఢిల్లీ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉంది. ఇక పంత్తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించింది. అయితే ఓవర్సీస్ ప్లేయర్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ల గురించి నిబంధనలు ఖరారైతే జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్, దక్షిణాఫ్రికాకు చెందిన స్టబ్స్ విధ్వంసకర బ్యాటర్లు. పోరెల్ భారత యువ వికెట్ కీపర్. దేశవాళీలో సత్తా చాటుతున్నాడు. పంత్కు బ్యాకప్ కీపర్గా ఉండడమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్లు ఆడగలడు. దీంతో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తోంది.